అర్థమైందా? ఎందుకంటే పితరులు అందరూ కూడా తమ సంతానాన్ని అవసాన దశలో తిని తృప్తి చెంది దీవించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ నాయకుడు నాయకురాల విషయంలో కూడా అలా ఉండాలి. నువ్వు వెంబడించే దైవజనులు, వాళ్ళు చిన్న సంఘం కానీ పెద్ద సంఘం కానీ, వాళ్ళ వల్ల నువ్వు సువార్త విన్నావు, వాళ్ళ వల్ల నువ్వు భక్తి నేర్చుకున్నావు, వాళ్ళ వల్ల నువ్వు ఆత్మీయత నేర్చుకున్నావు, ఈరోజు ఈ మాత్రమైనా నువ్వు ఎదిగావంటే వాళ్ళని వాడుకున్నాడు. సో వాళ్ళకు కూడా తృప్తి కలిగించే విధంగా నువ్వు ఉండాలి. అభ్యంతర కారణంగా, ఇబ్బందికరంగా వాళ్ళ విషయంలో నువ్వు కురచగా ఆలోచించొద్దు. చిన్న సంఘం అని తృణీకరించొద్దు, పెద్ద సంఘం అని ఏదో అనుకోవద్దు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, కొద్ది సేవకుడైనా పెద్ద సేవకుడైనా, గుర్తింపు ఉన్న సేవకుడైనా గుర్తింపు లేని సేవకుడైనా, నీకంటూ ప్రభువుని పరిచయం చేసి భక్తి నేర్పి కాస్త నువ్వు నిలబడటానికి దోహదపడ్డాడు గనుక, ఆత్మ సంబంధంగా అతడు నీకు తండ్రి, ఆమె నీకు తల్లి గనుక వాళ్ళ విషయంలో కూడా నువ్వు జాగరూకత కలిగి ఉండాలి. దేహ సంబంధమైన తల్లిదండ్రి విషయంలోనూ, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రి విషయంలోనూ బాధ్యత. చిన్న చిన్నయే అనుకుంటాం కానీ ఇక్కడే దీవెన ఉంది. ఆ సెన్సిటివ్ పాయింట్స్ అన్నిటినీ నాకు చూపించాడు దేవుడు. ఇక్కడ ఇలా ఉండాలి నా కుమారుడా, ఇక్కడ ఈ విషయాలు ఎలా ఉండాలిరా, ఇక్కడ ఇలా ఉండకూడదు, ఇక్కడ ఎలా ఉండాలి, నేను నేర్పుకొచ్చాడు మహానుభావుడు. ఇప్పటికీ నేర్పుతున్నాడు. అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అంటల్లా, నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర. మీకు నేర్పుతున్నా, నేను నేర్చుకుంటాను, ఆయన దగ్గర మీకు నేర్పుతున్నా. అది